చేసాం. సో మనం ఇక్కడ కర్పూరం వెలిగించుకొని టెంకాయ కొట్టుకొని మన నడక సాఫీగా జరిగిపోవాలని కోరుకొని మనం ఇక్కడి నుంచి నడక అనేది స్టార్ట్ చేస్తాం. మా ఫ్యామిలీ అంతా వచ్చాము. మా అమ్మ నాన్న మెట్లు ఎక్కలేరని చెప్పి వాళ్ళని బస్సులో తిరుమల కొండపైకి పంపించామన్నమాట. సో అకామిడేషన్ అవ్వలేదు. దర్శనానికి టికెట్స్ అయితే చేసేసాము, అకామిడేషన్ అవ్వలేదు. ఇంకా వాళ్ళని పైకి పంపించి రూమ్స్ తీసుకోమని చెప్పామన్నమాట. మేము వచ్చే టైంకి రూమ్ అలాట్ అయిపోతుందని మనం ఇక్కడ తీసుకున్న టెంకాయని ఇక్కడే మొక్కుకొని మనం ఇక్కడే టెంకాయ కొట్టేసి ఇక్కడి నుంచి మనం నడక అనేది స్టార్ట్ చేస్తాం అన్నమాట. మనం స్టార్ట్ అయ్యి పైకి రాగానే మనకి విగ్రహాలు దర్శనం ఇస్తాయి. సో ఇక్కడే మనకి ముందు కల్పిస్తున్న గాలిగోపురం దగ్గర మన ప్రసాదాలు కూడా ఇస్తారనమాట. మనం ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకొని బయలుదేరాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి యాక్చువల్గా 1-2 మెట్లు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. మీరు ఇక్కడ 5వ నెంబర్ కూడా చూడొచ్చు. ఇక్కడ నుండే మనకి అవతారాలను స్టార్ట్ అవుతాయి. మత్స్యావతారంలో సత్యరాజుని, సప్తఋషులను, పశుపక్షాదులని, ఔషధాలని కాపాడడానికి మత్స్య అవతారం ఎత్తుతారు. 2వ అవతారం కూర్మావతారం. క్షీరసాగర మదనంలో మందర పర్వతం సముద్రంలో మునిపోకుండా కూర్మావతారం ఎత్తి తన వీపు మీద పర్వతాన్ని నిలబెట్టి క్షీరసాగరం ఎలా చేస్తాడనమాట. అలిపిరి నుండి స్టార్ట్ అయినాక ఇది మనకి 2వ గోపురం. దీన్ని మైసూర్ గోపురం అంటారు. ఇది 250 మెట్టు దగ్గర మనకి కనిపిస్తుంది అనమాట. 3వ అవతారం వరాహ అవతారం. హిరణ్యకశిపుణ్ణి వధించడానికి విష్ణుమూర్తి ఎత్తిన వరాహ అవతారం ఇది. అడుగు ఏందో ఏంటి అడుగు చూడట్లా అడుగు. ఎలా ఉంది సన్వేక్? పడిపోతుంది. పక్కనే రాయి మీద ఆంజనేయ విగ్రహం ఉంది. మన కోతులు కూడా అన్నీ ఇక్కడే ఉన్నాయి. 4వ అవతారం హిరణ్యకశిపుడు అనే రాక్షసుని వధించడానికి విష్ణుమూర్తి ఎత్తిన నరసింహస్వామి అవతారం ఇది. 5వ అవతారం ప్రహ్లాద్ కుమారుడైన బలిచక్రవర్తి ఇంద్రలోకాన్ని ఆక్రమించగా దేవతలందరూ విష్ణుమూర్తిని కోరగా ఆయన వామన అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని వధిస్తాడు. ఇక్కడ కనిపిస్తున్న షాప్ దగ్గర ఆగాము సోడా దాదామని. ఈ షాపులకి 30,000 అంటండి రెంటు. సో అలా నడుచుకుంటూ గాలిగోపురం దగ్గరికి వచ్చేసాము. సో మనకి ఈ గాలిగోపురమే కింద అలిపిరి స్టార్టింగ్లో కనిపిస్తుంది. మనకి ఇక్కడ కనిపించే నామాలు, శంకు చక్రాలే మనకి బైపాస్ రోడ్లో కూడా రాత్రిపూట కనిపిస్తుంటాయి. అలానే ఈ నామాలు తిరుపతి అంతా రాత్రిపూట బాగా కనిపిస్తాయి. సో గాలిగోపురం దగ్గరికి వచ్చాం. మాకు ఇక్కడ రావడానికి 2 hours పట్టింది. టోటల్ 2080 మెట్లు ఉన్నాయి గాలిగోపురం వరకు. మనం ఇంకా ఒక 1500-1600 దాకా ఉన్నాయి మెట్లు మనం ఇంకా ఎక్కాలా. సో మనకి ఇంకొక 1.5 hour ఈజీగా పడుతుంది. ఇక్కడి నుంచి మనకి నడిచేదే ఎక్కువ ఉంటుంది అనమాట మెట్ల కన్నా. సో ఇక్కడి నుంచి ఆరాం వెళ్ళొచ్చు. మెట్లు ఎక్కేదే కొంచెం కష్టం. అదండి చెప్పు. చెప్పు. వేడుకొండల ఆడ వెంకటరమణ గోవింద గోవింద. నడుచుకుంటా వెళ్తున్నాం. స్టెప్స్ ఎక్కి వెళ్తున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఇది మహావిష్ణువి 6వ అవతారం. బ్రాహ్మణ దోహులైన రాజులను 21 సార్లు వధించి క్షత్రియులనే లేకుండా చేస్తాడు. సో మనిషి రూపంలో ఉన్న
అనాలోచితంగా ఆవేశపూరితంగా ప్రవర్తించడం మనకి ఇక్కడ తెలుస్తుంది. ప్రతి అవతారం దగ్గర మా వాడు దండం పెట్టుకున్నాడు. 7వ అవతారం రామావతారం. ఇది మన అందరికీ బాగా తెలుసు. ధర్మాన్ని ఆచరించడం, చెడ్డ వాళ్ళని సంహరించడం, అలాగే రావణాసుని సంహరించడానికి ఎత్తిన అవతారం ఇది. 8వ అవతారం బలరామ అవతారం. శ్రీకృష్ణుడికి అన్నగా ఉంటూ ధర్మాన్ని కాపాడుతూ అసురులను సంహరిస్తూ ఉంటాడు. 9వ అవతారం కృష్ణావతారం. ఎంతోమందికి నచ్చిన అవతారం ఇది. ఇందులో మనకి కంసుడిని, జరాసంధుడిని, అలా శిశుపాలుడిని వధించి పాండవుల వద్ద ఉంటూ ధర్మాన్ని స్థాపించడానికి మనకు ఈ కృష్ణావతారంలో విష్ణువు జన్మిస్తాడు. చివరి 10వ అవతారం కల్కి అవతారం. ఈయన కలియుగంలో ధర్మాన్ని స్థాపించడానికి మనకి విష్ణుమూర్తి ఇలా కల్కి అవతారంలో జన్మిస్తాడు. కల్కి అవతారం మనం చూడాల్సిన తర్వాత ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి కనిపిస్తారు. ఇక్కడ పైకి వచ్చామంటే ఆల్మోస్ట్ మనం కొండంతా ఎక్కేసినట్టే. దీని తర్వాత మనకి కొంచెం కాలినడక ఉంటుంది. అలాగే మోకాల పర్వతం నుంచి పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈవినింగ్ సన్సెట్ ఎంతో అందంగా ఉందన్నమాట. మోకాల పర్వతం దగ్గర వచ్చేసరికి 7 అయిందండి. మేము గాలిగోపురం దగ్గరికి వచ్చేసరికి 3 గంటలు అయింది. ఆ నుంచి ఇక్కడ వచ్చి 4 గంటలు పట్టింది. ఎందుకంటే మధ్యలో నాకు కాళ్ళు పట్టేసాయి అనమాట, మజిల్ క్రాంక్స్ వచ్చాయి. సో నిదానంగా రావాల్సి వచ్చింది. అందుకే 7 అయిపోయింది. ఇంకొక 1 అవర్ పడుతుంది మేము మళ్ళీ పైకి వెళ్ళడానికి. ఒక టీ తాగి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఓపిక తెచ్చుకొని మళ్ళీ మోకాల పర్వతం ఎక్కడానికి స్టార్ట్ అయిపోయాము. ఫైనల్ అన్ని స్టెప్స్ అయిపోయా, వచ్చేసాం పైకి. లాస్ట్ స్టెప్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి వాటర్ ఫౌంటైన్ ఉంది. లైటింగ్ కలర్స్గా బాగుంది. తలనీళ్ళు సమర్పించేసుకున్నాం. ఇంకా దర్శనం అండి ఇప్పుడు పోయేది. స్నానాలు చేసేసుకొని ఇంకా దేవుడి దర్శనంకి వెళ్ళిపోతున్నాం. స్నానాలు చేసి రెడీ అయిపోయి దర్శనంకి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ముందే వీడియో రికార్డ్ చేసాము, కానీ వాయిస్ మిస్ అయిపోయింది. మా వాడి వాయిస్ కూడా మిస్ అయ్యాము. దర్శనం అయిపోయాక వకులామాత టెంపుల్కి వెళ్దాం అనుకొని ఈ వీడియోలో చెప్పాను, కాకపోతే మిస్ అయిపోయింది వాయిస్. వకులామాత టెంపుల్కి వచ్చామండి తర్వాత దర్శనం తర్వాత. సో ఇక్కడే ఉంది వకులామాత. ఈమె వెంకటేశ్వర స్వామి వారి తల్లి అని చెప్తారు. మనం తిరుమల దర్శనం చేసేసుకొని నెక్స్ట్ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడి నుంచి మనం బెంగళూరుకి బయలుదేరుతున్నాం. వకులామాత టెంపుల్ నుంచి చూడండి ఎలా కనిపిస్తుందో వ్యూ. మనకి తిరుపతి కొండలు అలాగంతా కనిపిస్తాయి. మనకి వకులామాత గుడి తిరుపతి తర్వాత ఉన్న మనకి తిరుమల కొండలు అన్నీ బాగా కనిపిస్తున్నాయి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఎంత క్లైమేట్ అంతా చాలా బాగుంది. అలాగే టెంపుల్ నుంచి మనకి మ్యూజిక్ వస్తుంది. మేము ఈ మ్యూజిక్ యాక్చువల్గా రికార్డెడ్ ఏమో అనుకున్నాము. ఆ మ్యూజిక్కి మా వాడు కూడా చూడండి అలాగే డ్యాన్స్ చేస్తున్నాడు. ఇక్కడ తీరా పైకి వెళ్ళి చూస్తే లైవ్లో పాడుతూ మ్యూజిక్ చేస్తున్నారు. నేను వాళ్ళని రికార్డ్ చేశాను. ఇదండి మన తిరుమల వీలాగ్. మీకు నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్పు. మళ్ళీ చెప్పు. గోవిందకి కొండకి నడుచుకుంటే చెప్పేసాను. నా రికార్డ్ అవ్వాలా? మళ్ళీ చెప్పు. చెప్పేసాను నేను. అది రాలా దాంట్లో ఫోన్లో. నువ్వు మళ్ళీ చెప్పు. నాన్న వీడియో తీయలేదు అప్పుడు నువ్వు చెప్పినా.